ఊర్ల సర్పంచ్ అంటే ఎంత కదరుంటది. ఊర్లనే కాదు పక్కూరోళ్ళు కూడా నమస్తే పెడతారు. అట్లున్నప్పుడు మనిషి తీరు మాట తీరులో కూడా పెద్దరికం కనిపించాలి. అప్పుడు ఎవరికైనా జరంతా ఇల్వ ఇస్తారు. కానీ అన్ని ఎడ్డెకిరి వేషాలేస్తే చిన్న పోరడు సుతం దేకడు. ఎవరి గురించి చెప్తున్నానని అనుకుంటున్నారా? గిది చూడుండ్రి మీకే సమజైతది. పార్లమెంట్ ఓట్లలా బీజేపీ వాళ్ళు గెలిచిరు కదా. నిన్న ఢిల్లీలో మీటింగ్ అయితే అందరూ పోయిండ్రు. దాంట్లో మన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సార్ సుతం ఉన్నాడు. సార్కు అస్సలే సిగ్గెక్కువ. అందరితోని కలవాలని అనుకుంటాడు. కానీ వాళ్ళ భాష రాదాయే. అట్లని కలవకుంటే ఏమనుకుంటారోనని అనుకున్నాడు కావచ్చు. ఎంపీగా గెలిచిన సినిమా యాక్టర్ కంగనా మేడం గదేనుల్లా పోలీస్ అక్క చేతుల్లా చెంపదెబ్బ తిన్నది కదా. గా మేడానికి బొకే ఇయ్యబోయిండు. ఇగో ఏమైందో మీరే చూడుండ్రి. ఎదురుంగొచ్చే వరకు బొకే తీసి ఆమె చేతిలో పెడితే కనీసం బండన్న ముఖం కూడా చూడలే. లాస్ట్ ఇటు దిక్కు తిరిగి ఆ పూలు ఆయన చేతుల్నే పెట్టిపోయింది. వచ్చిరాని భాషలా బండన్న ఏమన్నా అన్నాడో లేకపోతే ఈ నెవలో తెలవక అట్లా చేసిందో గాని ముఖం మీద కొట్టినంత పని చేసింది. 2-3 దినాల్లో కేంద్ర మంత్రి కాబోతున్నాడు బండన్న. ఆయన బొకే ఇస్తే తీసుకోదా? గంతగనం కళ్ళు నెత్తికెక్కినాయా అని బండన్న అభిమాన సంఘాలు గరమైతున్నాయి. గింత కథైనాక సోషల్ మీడియాలో ఊకుంటారా? మస్తు జోకులేస్తున్నారు. పార్టీ ప్రెసిడెంట్ గా చేసి తెలంగాణలో బీజేపీని నిలబెట్టి 5 ఏళ్లు ఎంపీగా చేసిన బండన్న నిన్నగాక మొన్న ఎంపీ అయిన ఆమె తానికి పోయి పరువు తీసుకున్నాడని అంటున్నారు. ఆయన పరువే కాదు, ఆయనను గెలిపించిన కర్మారోల పరువు సుతం తీసిండని మస్తు బాధపడుతున్నారు. కానీ మనకెందుకు చెప్పు బండన్న? ఇవన్నీ తెలిసినోళ్ళ తానికి పోయి కలవాలి, లేకపోతే సపోర్ట్ చేయక ఊకోవాలి. ఇట్లా నీది మాది అందరి పరువు కట్టగట్టి కర్మారు డ్యాంలో ఏసివని అక్కడోళ్ళు ఏసుడు ఒక్కటే తక్కువ ఉన్నది. గుడంటే తెల్లాల గట్లనే తెలుసుకోవాలి. కష్టాలు బాధలు ఉన్నోళ్ళు పొద్దుగాలనే వచ్చి దేవునికి దండం పెట్టుకొని చెప్పుకుంటారు. తెల్ల బట్టలు వేసుకొని పానాలు కాపాడే డాక్టర్ల సుతం దేవుళ్ళ లెక్కనే అన్నట్టు. గందుకే వాళ్ళుండే దావకాళ్ళు పొద్దుగాలనే తెరవాలి. టైముకు తీస్తే పానం మంచిగా లేనోళ్ళు వచ్చి సూదులో మందులో తీసుకుంటారు. కానీ మా ఇష్టం ఉన్నప్పుడు తీస్తామంటే ఎట్లా చెప్పుండ్రి? ఇదంతా పెయ్యిల భయం లేని కథనే అంటున్నారు. వ్యవసాయం చేసేటాయనని చూసి ఎత్తుకుంటున్నట్టే ఉన్నది పోండ్రి దావకాళ్ళ కదా. మొన్నటిదాకా చక్కగానే నడిచినాయట. మరి ఇప్పుడేమైందో గాని పొద్దుగాలనే గేట్లు తీస్తున్నారట గాని డాక్టర్లు మాత్రం వస్తలేరట. నాగల్ కర్నూలు సర్కారు దావకాళ్ళ డయాలసిస్ చేసే కాడ అవుతున్నది కదా. పేషెంట్లు తెల్లారంగానే వచ్చినా డయాలసిస్ చేసేటోళ్ళు మాత్రం వస్తలేరట. టైం కంటే ఈ లెవెల్ నుంచే ఖరాబ్ అయింది. టెక్నిక్ లేక ఇంతకు ముందు మంచిగానే నడిచింది మాకు. ఇప్పుడే ఈ లెవెల్ నుంచే 7 అవుతుంది కదా సార్. రండి 6 గంటలకి స్టార్ట్ కావాలి మాకు. అయితే లేదు 7-7:30 అవుతుంది. ఇబ్బంది అవుతుంది. ఎందుకొరకు స్టాప్ లేరా? చూసిండ్రు కదా, కిడ్నీలు పాడైనోళ్ళు రోజు డయాలసిస్ చేయించుకోవాలి. దీనికోసం పోయిన సర్కారోళ్ళు నాగర్ కర్నూలు సర్కారు దావకండ్ల మిషన్లు పెట్టిండ్రు, మనుషులను కూడా పెట్టిండ్రు. కానీ నెల రోజుల సంధి డయాలసిస్ చేసేటోళ్ళు సక్కగోస్తలేరట. దీంతో చాలా తిప్పలవుతున్నదని ఈ పెద్ద మనుషులు బాధపడుతున్నారు. అసలే పాపం మంచిగా లేనోళ్ళాయే. ఎగిలివారం వస్తే పొద్దంతా కూసోబెట్టుకుంటున్నారట. 4 గంటలు మిషన్ నడవాల్సిన వాళ్ళకు 3 గంటలు 3.5 గంటలే నడిపిస్తున్నారట. 4 గంటలు నడవాలి. ఇప్పుడు 3:30 నడుస్తుంది మాకు. నెల కింది దాకా మంచిగానే ఉన్నాటికి ఇప్పుడు ఏం రోగం వచ్చిందో మరి. మార్పు తెస్తామని కుర్చీలో కూర్చున్నోళ్ళు తెచ్చిన మార్పు ఇదేనా అని అక్కడికి వచ్చిన వాళ్ళు గరం అవుతున్నారు. మార్పు అంటే పాడే నాటిని మంచిగా చేయాలి గాని ఇట్లా మంచిగా ఉన్నదాన్ని పాడు చేసి పానం తీస్తారా అని బాధపడుతున్నారు.